నాగరికత ప్రభవించే ముందు తొలి మానవుడు రుచి చూసిన మొట్టమొదటి ఫలం అంజీరం. ఏ ఇంజెక్షన్ అక్కర్లేకుండా వెంటనే నోటికి రుచిని, శరీరానికి శక్తిని, జీవానికి జీవాన్ని ఇస్తుంది కాబట్టి దీన్ని అంజీరం అన్నారు. అంజీరం అద్భుతమైన ఆరోగ్యామృతం. ఎందుకు అంటే దీని పోషక విలువలు అద్భుతమైనటువంటి శారీర నిర్మాణానికి ఉపయోగపడతాయి కనుక. అంజీరంలో గొప్ప విశేషం ఏమిటంటే మందుల వల్ల, జ్వరం వల్ల నోటికి రుచి లేకుండా, ఆహారం లోపలికి వెళ్లకుండా నీరసపడిపోయినప్పుడు 2 అంజీర పళ్ళు బొగ్గని పెట్టుకుంటే చాలు, ఒకదాని తర్వాత ఒకటి నోటికి రుచి వస్తుంది, వెంటనే శరీరానికి శక్తి ఇస్తుంది. ఏ కారణం చేత నీరసించారనుకోండి, 2 అంజీర పళ్ళని రాత్రి పడుకునే ముందు తిని 1 గ్లాసుడు పాలు తాగితే 60 ఏళ్ళు వచ్చాక కూడా మీ సంసార సౌఖ్యానికి ఎక్కడా లోటు లేకుండా మీ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఆనందంగా ఉంటారు. ఎదుగుతున్న పిల్లవాడికి 2 అంజీర పళ్ళు ఇచ్చి 1/2 గ్లాసు పాలు కనుక వాడు స్కూల్కి వెళ్ళే ముందు కానీ స్కూల్ నుంచి వచ్చాక కానీ ఇచ్చినట్టయితే అతను ఎదుగుదల చక్కగా ఉండి మేధస్సు పెరిగి ఎముకలు గట్టిపడతాయి. మధ్య వయసులో ఉన్నవాళ్ళు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు 2 అంజీర పళ్ళు తిని 1/2 గ్లాసు పాలల్లో 1 చెంచా పటిక బెల్లం వేసుకుని ఆ పాలు తాగినట్టయితే తెల్లారి పొద్దునకి ఆహ్లాదంగా, నవోన్మేషంతో, నిండు ఉత్సాహంతో ఉంటారు. పెద్దవాళ్ళు కనుక ప్రతిరోజు 2 అంజీర పళ్ళు తిని 1/2 గ్లాసు పాలు కనుక తాగినట్టయితే వాళ్ళ ముసలితనం వాళ్ళకి కనిపించదు, చూసేవాళ్ళకి కనిపించదు. ఈ అంజీరం పెద్దవాళ్ళై బహిష్టు ఆగిపోయినటువంటి వాడు కనుక ప్రతిరోజు 3 అంజీర పళ్ళు తిని కాస్త పాలు కనుక తాగినట్టయితే అప్పుడు సాధారణంగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ రాకుండా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవచ్చు. అంజీరం షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కనుక అందులో షుగర్ విలువలు ఉన్నప్పటికీ కూడా ఎండిన దాంట్లో షుగర్ విలువలు తక్కువ కాబట్టి ఈ అంజీరాన్ని రోజు ఒక్కటి కనుక తిన్నట్టయితే ఇన్సులిన్ తీసుకోలేకుండానే షుగర్ తగ్గిపోతుంది. మాకు హార్ట్ అటాక్ వచ్చిందండి, 2 స్టెంట్లు వేసుకున్నాం, నాకు బైపాస్ జరిగింది అనుకున్నవాడు కనుక ఏ ట్యాబ్లెట్ అక్కర్లేకుండానే అంజీరం ఒక్కటి కనుక రోజు కనుక తిన్నట్టయితే వాళ్ళ హార్ట్ యొక్క సర్క్యులేషన్ పెరిగి మళ్ళీ గుండె పదిలంగా ఉంటుంది. లావుగా ఉన్నటువంటి వాళ్ళు వ్యాయామం చేసిన తర్వాత 2 అంజీరాలు తిని గ్లాసులో మంచినీళ్ళు తాగితే ఫ్యాట్ తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఎవరికైతే అన్నం చూస్తే చాలు వాంతి వచ్చేట్టుగా ఉండి అబ్బా ఏం తింటానులే అనుకునేటువంటి వాళ్ళు 1 అంజీరాన్ని తిని అరగంట సేపు తర్వాత మళ్ళీ కంచం ముందు కూర్చుంటే పూర్తిగా లాగించేస్తారు. అంజీరం అద్భుతమైన జీవామృతం, శక్తినిచ్చే శక్తి సోపానం, మనస్సుకు శాంతిని, ప్రశాంతిని ఇచ్చేటువంటి అమరఫలం అంజీరం. సర్వైకల్ సిస్టు, సర్వైకల్ ఫైబ్రోమా అని ఇంగ్లీష్లోను, కర్ణిని లేక గర్భాశయ గ్రంథులు అని పేర్కొంటారు. తీవ్రమైన ఒత్తిడి వల్ల, మామూలుగా కాకుండా విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల, సంసారంలో అపరిక్వత వల్ల, ఆలోచన లేకుండా ఏదో ముగించేశాం అనుకునేటువంటి ఒత్తిడి వల్ల, వీటన్నిటి వల్ల ఈ ద్రవం ఉందే అది గట్టిపడి ఆ తరువాత ముక్కలు ముక్కలై, ముద్దలు ముద్దలై, ఆఖరికి అదే గడ్డలుగా మారుతుంది. ఏ వెంటిలేటరు అక్కర్లేకుండానే ప్రాణం తిరిగి రావటానికి అవకాశం ఉందని పూర్వులు చెప్పడమే కాదు, ఆధునిక కాలంలో కూడా అది నిరూపితమైంది. ఎవరైతే తులసిని కరక్కాయ ముక్కలతోటి కిళ్ళీలా చేసుకొని నోట్లో పెట్టుకుని నవ్వుతూ ఉంటే ఆ రసం ఒక్కటి చాలు మీ శ్వాసని చక్కగా ఆడించి, చక్కగా శ్వాసక్రియను నిర్వర్తించి మీ ప్రాణాన్ని నిలబెట్టడానికి. నా గొంతుకు సుస్వరంతో ఉండాలి, సంగీతంతో మంచి స్వరయుక్తంగా ఉండాలనుకోండి, తులసాకు రసంలో వసపొడి వేసుకొని గంధంగా చేసుకొని దాన్ని నాలిక మీద రాసుకొని చప్పరించి వేడి పాలు తాగండి. 6వ సారి చేసేటప్పటికీ మీ స్వరం మీకే అద్భుతంగా కనిపిస్తుంది.